గుడ్ ఆఫ్టర్నూన్. ఇవాళ మనతో పాటు ఇంద్రనీల్ గారు ఉన్నారు. డీలిమిటేషన్ జరగదు అని చెప్పి ఒక ప్రముఖ న్యూస్ పేపర్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. అది ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది ఇంద్రనీల్ గారితో తెలుసుకుందాం. ఇంద్రనీల్ గారు, ఏంటి సార్ దాని ఎజెండా ఏంటి? కొత్తగా మళ్ళీ లేదని వచ్చింది. న్యూస్ పేపర్లో డీలిమిటేషన్ జరగకపోవటానికి ఉన్న కాల పరిమితిని బేస్ చేసి చెప్పారు కానివ్వండి. ప్రస్తుతం మనం దేశంలో చూస్తున్న పరిస్థితుల ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం ఒకసారి డీలిమిటేషన్తో వెళ్ళాలి అని డిసైడ్ అయితే ఎవరు ఏం చేయలేరు. ఫస్ట్ పాయింట్. ఓకే. అయితే ఒకవేళ ఈరోజు పేపర్లో ప్రచురించింది కూడా అదేమి ఆల్ ఆఫ్ సడన్ ఒక పేపర్ ఏదో వాళ్ళకి నచ్చింది ఏం రాయాల. అది కేంద్ర క్యాబినెట్ నిన్న డిస్కస్ చేసిన వాటిల్లో ఏమని మెన్షన్ చేశారో ఆ మెన్షన్ చేసిన డీటెయిల్స్ని పేపర్లో ప్రచురించారు. ఏమిటి అంటే జనగణనకి ఎన్ని కోట్లు బడ్జెట్ అనేది శాంక్షన్ అయింది, ఆ జనగణన ఏ ప్రొసీజర్లో చేయబోతున్నారు, ముందుగా ఎంత టైంలో హౌస్ హోల్డ్స్ని ఐడెంటిఫై చేస్తున్నారు, ఆ తర్వాత ఆ హౌస్ హోల్డ్లో ఉన్న ఓటర్లు కాదు ప్రజల యొక్క గణన అనేది ఇవన్నీ కూడా ఒక ప్రొసీజరల్గా ఎన్ని రోజులు పడుతుంది, ఎంతమందిని ఉపయోగించుకోబోతున్నారు ప్రభుత్వ తరపున, దగ్గర 30 లక్షల మందిని దేశవ్యాప్తంగా వాడబోతున్నాం అనేది, 11,000 కోట్లు ఖర్చు అనేది, ఇవన్నీ కూడా ఒక క్యాబినెట్ నిర్ణయాలను నిన్న ప్రచురించారు. అయితే ఇందులో ఏమైంది అంటే హౌస్ హోల్డ్ కంప్లీట్ అయిపోయి జనగణన ఒరిజినల్ ప్రజల యొక్క లెక్కింపు ప్రారంభం అవడానికి 2027 ఫిబ్రవరికి కానీ స్టార్ట్ అవుతుంది అంటున్నారు. సో 2027 ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యి ఒక 6 నుంచి 8 నెలలు ఈ ప్రొసీజర్ కంప్లీట్ అయ్యి ఫైనల్ అవుట్పుట్ రావాలి అంటే సెప్టెంబర్ అక్టోబర్ దాకా వెళ్ళిపోతుంది. ఒకవేళ డీలిమిటేషన్ ప్రొసీజర్ చేయాలంటే జనగణన అయిన తర్వాతే, కాబట్టి జనగణన కంప్లీట్ అయిన తర్వాత డీలిమిటేషన్కి వెళ్ళాలి అంటే ఎలక్షన్కి ఉన్న 1 ఇయర్లో వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు డెఫినెట్లీ డీలిమిటేషన్ మాకు టైం సరిపోదు అనే అబ్జెక్షన్ చెబుతారు. కాబట్టి ఈసారి కూడా డీలిమిటేషన్ ఉండదు అనేది ఒక ఎనాలిసిస్. అంతేగాని ఆ 1 ఇయర్లో చేయాలనుకుంటే చేయొచ్చు, లేదు జమిలీని కూడా కలిపి ఇంకో సంవత్సరం తర్వాత జనరల్ ఎలక్షన్ పెడదామని, అంటే అన్ని రాష్ట్రాలు కేంద్ర అంటే పార్లమెంట్లకి సంబంధించి అన్నీ కలిపి ఒకసారి జమిలీకి వెళ్ళడానికి కూడా కలిపి ఇంకో 1 ఇయర్ అంటే 2029లో మనం ఆశిస్తున్న సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో 2029లో పెట్టుకొని కూడా డీలిమిటేషను, జమిలీ, లేడీ రిజర్వేషను అన్నీ కలిపి రావడానికి కూడా ఆస్కారం ఉంది. సో లేదు అని చెప్పడానికి కొట్టిపారేయడానికి ఏమీ లేదు. అయితే ఈసారి 33% రిజర్వేషన్ 100% ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది ఎలక్షన్ కమిషన్. ఎందుకంటే 2024 పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే ఇది రాష్ట్రపతి సైన్ కూడా కంప్లీట్ అయిపోయి 33% ఆఫ్ ద సీట్స్ కంపల్సరీ లేడీ రిజర్వేషన్కి ఇవ్వాలని ఉంది. కాబట్టి అది కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తారు. అదేవిధంగా విభజన హామీ చట్టంలో మనకు పొందుపరిచినట్టు మనకి అంటే ఎస్పెషల్లీ దేశమంతా పక్కన పెడితే డీలిమిటేషన్, జనగణనతో సంబంధం ఉన్న డీలిమిటేషన్ పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు డీలిమిటేషన్ ప్రొసీజర్కి యాక్సెప్టెన్స్ ఉంది. సో దాన్ని కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలు కొంచెం పుష్ చేసి వాళ్ళకి కావాల్సిన విధంగా చేసుకోవడం కోసం పుష్ చేయడానికి ఆస్కారం ఉంది. కాకపోతే ఏంటంటే ఒకవేళ జమిలీకి వెళ్దాము, డీలిమిటేషన్ జనగణన బేస్ చేసి వెళ్దాము అనుకుంటే డెఫినెట్లీ అన్నిటితో కలిపి ఖర్చు కలిసి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఆంధ్ర తెలంగాణ కోసం సపరేట్గా డీలిమిటేషన్ చేశారనుకుందాం, అసెంబ్లీల వరకు, పార్లమెంట్లు చేయకుండా, మరలా వెంటనే చేయాల్సిన పరిస్థితి కనపడుతున్నప్పుడు కేంద్రం ఆమోదం తెలపదు. కేంద్రం కాదు, ఎలక్షన్ కమిషన్ అనేది ఆమోదం తెలపదు. సో ఏంటి అంటే ఒకవేళ 2029 సార్వత్రిక ఎన్నికలు యాజ్ ఇట్ ఈస్గా జరిగే పరిస్థితి ఉంటేనేమో టైము కాలపరిమితి లేదు కాబట్టి డీలిమిటేషన్ ఉండకపోవచ్చు. లేదు కేంద్రం ఇప్పుడు ఎలాగో మీరు చూసుకోండి, బీహార్ స్వీప్ చేసేసారు, మహారాష్ట్ర స్వీప్ చేసేసారు, అంటే రాజ్యసభలో వాళ్ళ బలం పెంచుకుంటూ వస్తున్నారు. లోక్సభలో ఏ విధమైతే బలం ఉందో రాజ్యసభలో కూడా బలం సరిపోతుంది అనుకుంటే వాళ్ళు బిల్ కూడా పాస్ చేయగలరు. 29 ఎన్నికల బదులు జమిలీ ఎలక్షన్లు, డీలిమిటేషను, జనగణన అండ్ లేడీ రిజర్వేషన్ అన్నీ కలిపి దేశవ్యాప్తంగా ఒకేసారి ఎలక్షను అనేది కావాలంటే టైం సరిపోతున్నారు అనుకోండి. ఎలక్షన్ కమిషన్ 2028 బదులు 2029 బదులు 2030లో పెడతారు. సో ఇదంతా కూడా రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు, ప్రస్తుతం జరగబోయే పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లు, వీటి మీద ఆధారపడి కూడా ఉంటుంది. ఎందుకంటే వాటి గెలుపును బేస్ చేసి రాజ్యసభలో ఎన్డీఏ కూటమికి పెరుగుతున్న మద్దతును బేస్ చేసి జమిలీ ఎలక్షన్లు బిల్లు మనం రాజ్యసభలో కూడా పాస్ చేసుకోగలమనే కాన్ఫిడెన్స్ ఎన్డీఏకి కానీ కలిగితే వాళ్ళు డెఫినెట్లీ ఒక సంవత్సరం పోస్ట్పోన్ చేసైనా జమిలీ, డీలిమిటేషను, లేడీ రిజర్వేషను, జనగణన అన్నీ కలిపి కంప్లీట్ చేస్తారు. ఒకవేళ అలా జరగలేదు అనుకొని ఈరోజు పేపర్లో ఏదైతే అనాలిసిస్ ఇచ్చారో డీలిమిటేషన్ ఉండదు అనుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం మాట్లాడదాం. ఒకవేళ డీలిమిటేషన్ లేదు అనుకుందాం,
జనరల్గా డీలిమిటేషన్ లేదు అంటే ఉన్న అసెంబ్లీ స్థానాలు యాజ్ ఇట్ ఈస్గా అవే బౌండరీస్తో ఉంటాయి 175 నియోజకవర్గాలు. ఇది ఎవరికి ఫెచ్చింగ్ అయ్యింది అంటే డెఫినెట్లీ 200% అపోజిషన్లో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫెచ్చింగ్ అవుతుంది. కూటమి ప్రభుత్వం తలకిందులుగా తపస్సు చేసినా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న వ్యతిరేకతలు ప్రజాగ్రహాలను కంపేర్ చేసి చూస్తే వాళ్ళంతా కూటమిగా ఉండా కూడా వైఎస్ఆర్సీపీ నల్లేరు మీద నడకలాగా అవలేలగా గెలవగలదు. ఎందుకు అనేది కూడా మీకు చాలా క్లియర్గా చెప్తానండి. ఎప్పుడైనా ఏమైందంటే మీరు చూడండి, అంటే మీరు ఎగ్జాంపుల్కి దీన్ని తీసుకోవాలంటే 2019, 2024 రెండు తీసుకోండి. 2014 నేను ఎగ్జాంపుల్కి తీసుకోను. ఎందుకు తీసుకోను అంటే అది సపరేట్ కండిషన్స్. బైఫరగేషన్ తర్వాత కొత్త అంటే ఫస్ట్ టైం సీఎమ్మా లేదు ఆల్రెడీ అనుభవం ఉన్న సీఎమ్మా అనేది ఒక అంటే కొత్త నినాదం మార్కెట్లోకి వెళ్ళింది. ప్రజలు దాన్ని బేస్ చేసి కూడా ఓటేసిన వాళ్ళు ఉండరు. సో 2024 ఎన్నికలను పక్కన పెడితే 2019, 2024 ఈ రెండింటిని ప్రామాణికంగా మీరు తీసుకోండి ఉదాహరణల కోసం. జనరల్గా చూడండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక నియోజకవర్గం నుంచి ఇద్దరు నాయకులు సీటు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ నాయకుడికి వర్గం ఉంది, ఈ నాయకుడికి వర్గం ఉంది. ఒకళ్ళకి టికెట్ ఇస్తే ఇంకొకళ్ళు సపోర్ట్ చేయరు, ఏది జనరల్గా అయితే. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమైందంటే నా నాయకుడికి టికెట్ తెచ్చుకోవడం కోసం పోరాడతారు కానీ కార్యకర్తలు ఆ వర్గం వాళ్ళు ఆ నాయకుడికి టికెట్ తెచ్చుకోవడానికి పోరాడతారు. ఒకవేళ ఆ నాయకుడికి టికెట్ దక్కకపోయినా ముందు పార్టీ గెలుపు కోసం 200% కష్టపడతారు. ఎందుకంటే అంటే ఓడిపోయి ఉన్నారు కదా 5 ఏళ్ళు. ఇప్పుడు అధికారంలోకి తెచ్చుకోగలిగితే పార్టీని తర్వాత, అంతేగాని నా నాయకుడికి సీట్ రాలేదు కదా అని పార్టీని ఓడించుకోరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. సో 2019 ఎగ్జాంపుల్ తీసుకోండి, చాలామంది యాస్పిరెంట్స్కి టికెట్లు దక్కలేదు. కానీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే టికెట్ దక్కలేదో వాళ్ళకి ఇచ్చిన ప్రామిస్ని నిలబెట్టుకున్నారు. మీరు కానీ వైఎస్ఆర్సీపీ 2019 ఎలక్షన్లో ఎవరైతే టికెట్ సాక్రిఫైస్ అంటే డ్రాప్ అయ్యి జగన్ గారి మాటిని ఆగారో వారందరికీ న్యాయం చేశారు. ఎమ్మెల్సీ ఇవ్వటమో, ఒక చైర్మన్ పోస్ట్ ఇవ్వటమో, రాజ్యసభకు పంపటమో, ఏదో విధంగా ప్రతి ఒక్కళ్ళని కూడా సాటిస్ఫై చేశారు. సో అది ఎప్పుడు ఉంటుంది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ మాట వింటారు. అదే మీరు 2019 ఎలక్షన్ ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న అంటే 2019 ఎలక్షన్లకు ముందు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ సినారియో చెప్పా కదా, అదే మీరు టీడీపీ సినారియో తీసుకోండి. అధికారంలో ఉన్నప్పుడు ఏమైందంటే వీళ్ళకి కంటిన్యూటీలో అధికారంలో ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, పవర్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఈ పెయిన్ ఉండదు. ప్రతిపక్షంలో ఉన్న కార్యకర్తలకి నాయకులకు ఉన్న పెయిన్ అధికారంలో ఉన్న పార్టీకి ఉండదు. సో ఇదే ఫార్ములా తీసుకోండి. ఒక నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్థులు ఉండి, ఇద్దరు అభ్యర్థుల తరఫున క్యాడర్ ఉండి వాళ్ళు టికెట్ ట్రై చేసినప్పుడు, ఒక అభ్యర్థికి టికెట్ దక్కినప్పుడు రెండో వర్గం వాళ్ళు కూడా ముందు ఆ అభ్యర్థిని అయితే గెలిపించుకుంటారు. ఎందుకంటే ముందు అధినాయకుడిని సీఎం చేసుకోవాలి, ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటే కానీ పవర్ రాదని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు అధికార పక్షంలో ఎలా ఉంటుంది, వీళ్ళకి పెయిన్ ఉండదు. కాబట్టి ఎప్పుడైతే అధికారంలో ఉండి కూడా మాకు అన్యాయం చేశారు, మాకు టికెట్ ఇవ్వలేదు అనే భావన వస్తుందో వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్న తను గెలిపిస్తారు. ఇది 2019లో టీడీపీలో ఆస్పిరెంట్స్గా ఉండి టికెట్లు దక్కని వాళ్ళు చాలామంది వైఎస్ఆర్సీపీలో చివరి నిమిషంలో టికెట్ రాని వాళ్ళు అందరూ జాయిన్ అయ్యి కూడా వైఎస్ఆర్సీపీ గెలుపులో తోడ్పడ్డారు. సేమ్ మీరు 2024కి వెళ్ళండి, సేమ్ చెక్ చేసుకోండి మీరు కావాలంటే. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పొత్తు ధర్మం అనుకుంటూ పొత్తులో జనసేనకు 21 సీట్లు, బీజేపీకి 11 సీట్లు ఇచ్చి 32 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులకు టికెట్లు లేకపోయినా జనసేనకు 175 నియోజకవర్గాల్లోనూ ఇన్ఛార్జీలుండి కేవలం 21 స్థానాల్లోనే వాళ్ళు పోటీ చేసినా, బీజేపీ కేవలం 11 స్థానాల్లో పోటీ చేసినా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా వ్యతిరేకత లేకుండా ముందు వాళ్ళ ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకోవడానికి పనిచేశారు కదా. మీకు ఎన్ని ఎగ్జాంపుల్స్ కావాలంటే అన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, తెనాలి తీసుకుంటారా, మనోహర్ గారికి టికెట్ ఇచ్చినా కూడా ఆలపాటి రాజా గారి వర్గం అంతా ఓట్లు వేస్తేనే కదా గెలిపొచ్చింది. పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి, వర్మ గారి వర్గం అంతా ఓట్లు వేస్తేనే కదా పవన్ కళ్యాణ్ గారు గెలిచింది. వర్మ గారికి టికెట్ ఇవ్వలేదు కానీ వాళ్ళంతా వైఎస్ఆర్సీపీకి అయితే ఓటేయలేదు కదా. సేమ్ 2019లో అదే జరిగింది, 2024లో అదే జరిగింది. సో ఎప్పుడైతే డీలిమిటేషన్స్, మార్పులు చేర్పులు లేకుండా సేమ్ నెంబర్ ఆఫ్ అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎలక్షన్ జరుగుతుందో అలాంటి సందర్భంలో ఇది ముమ్మాటికి ప్రతిపక్షానికి కలిసి వచ్చే అంశము. ఎందుకంటే మల్టిపుల్ ఆస్పిరెంట్స్ ఉన్నా కూడా టికెట్ దక్కించుకునే వరకు వాళ్ళ వర్గం పోరాడతారు. కానీ టికెట్ ఎవరికి అనేది అధినాయకుడు ఒకసారి అనౌన్స్ చేస్తే ముందు ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకుంటేనే పవర్ వస్తుంది. 5 ఏళ్ళు అధికారం లేకపోవడం వలన అనుభవించిన అవమానాలు,
ఆ అక్రమ కేసులు నెప్పులవచ్చు, ఇలాంటి వాటినన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఏ ఒక్క కార్యకర్త కూడా అంటే పార్టీ లైన్ దాటి వ్యతిరేకంగా పనిచేయరు. అదే అధికారంలో ఉన్న పార్టీకి ఇది చాలా ప్రాబ్లం అనమాట. సో ఇది 2019లో అదే జరిగింది, 24లో అదే జరిగింది, రేపు 29లో కూడా డీలిమిటేషన్ లేకపోతే ఇదే జరుగుతుంది. అలాంటప్పుడు ఇప్పుడు యాస్పిరెంట్స్ పెరిగిపోతుంటారు చూడండి. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో కూడా యాస్పిరెంట్లు పెరుగుతారు. ఎందుకంటే మూడు పార్టీల్లో కూడా ఏంటి, జనసేన మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చినా, అధికారంలో భాగస్వామ్యం అయినా కూడా 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎంతో కొంత సంపాదించుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు కూడా ఎమ్మెల్యే టికెట్ కావాలనే పోటీతత్వం పెరిగిపోతుంది. సో ఎప్పుడైతే యాస్పిరెంట్స్ పెరిగిపోయారో అధికార పార్టీలో టికెట్ దక్కకపోవడం అన్యాయం జరిగిందనే భావనలో వ్యతిరేకతగా పనిచేస్తారు. ప్రతిపక్షానికి అదొక అడ్వాంటేజ్ అవుతుంది. సో ఈ చిన్న లెక్క మీద నేనేం చెప్తున్నాను అంటే, డీలిమిటేషన్ లేకపోతే ప్రస్తుతం ఉన్న ప్రజా ఆగ్రహం ఏదైతే ఉందో మీరు చూసుకోండి. రైతులను తీసుకోండి, ఏ ఒక్క రైతు సాటిస్ఫైడ్గా లేరు. యువతను తీసుకోండి, ఫీజు రింబర్స్మెంట్ లేక వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ ఫీజులు కట్టలేక ప్రతిరోజు ఇంట్లో డిస్కషన్ అవుతుంది కదా. వీళ్ళు అప్పులు చేసి ఆ అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇళ్ళకి వచ్చి పాపం చదువుకున్న పిల్లలకు కూడా అది అర్థమైపోతూ ఉండిద్ది. సో విద్యార్థులను తీసుకున్నా, నిన్న అంగన్వాడీ వాళ్ళు రోడ్లు ఎక్కేశారు. అసలు ఎంప్లాయీస్కి అయితే పిఆర్సీఏ కొట్టేస్తున్నారు. 4-5 డిఏలు బకాయిలు ఉండిపోయినాయి. అసలు ఒకప్పుడు జీపీఎస్ అంటే వద్దు మేము వచ్చి సిపిఎస్ ఇస్తామన్నారు. ఇప్పుడు సిపిఎస్ లేదు, ఓపీఎస్ లేదు, వాళ్ళకి అసలు ఏమీ లేదనమాట. సో అటు ప్రభుత్వ ఎంప్లాయీస్ తీసుకున్నా, మహిళలను తీసుకున్నా, ఆడబిడ్డ నిధి తీసుకున్నా, మీరు ఆరోగ్యశ్రీ బాధితులను తీసుకున్నా, యువతను తీసుకున్న అన్ని వర్గాల్లో ఉన్న వ్యతిరేకతను ఈరోజు మేము క్యాలిక్యులేట్ చేసి చూసుకుంటే, డీలిమిటేషన్ లేకపోతే వైఎస్ఆర్సీపీ విజయాన్ని వాళ్ళు కూటమిగా ఉన్నా కూడా కనీసం ఆపలేరు అనేది చాలా క్లియర్గా చెప్పగలం.